ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. కృష్ణానెల్ గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి వెళ్ళి ప్రమాణం ఏంటి అంటే నాకు ఎటువంటి సంబంధం లేదు కల్తీ మద్యంతోనని చెప్పేసి చేశారు. ఏంటి దీని వలన ప్రజలు ఏమైనా నమ్మే అవకాశం ఉంటుందా అంటారా? వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానంగా అప్పుడు లిక్కర్ స్కామ్ జరిగినటువంటి పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా మిథున్ రెడ్డి, అదేవిధంగా వీళ్ళందరూ మొత్తం ఒక 3 డజన్ల మంది దీంట్లో నిందితులుగా ఉన్నారు. వాళ్ళు చాలా మందిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆరోపణలు. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగిద్ది అనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మద్యం, నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం బయటకు వచ్చింది. ఇది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మొలకల చెరువు సంబంధించినటువంటి విషయంలో, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు పాత్రదారులు అయ్యా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, పాత్రదారులుగా కనపడ్డారు. అయితే దీనికి సూత్రధారులు ఎవరు, దీని తెన వెనక దీనికి సంబంధించినటువంటి కుట్రలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి అంశం చర్చకొచ్చింది. ఇప్పుడు దీంట్లో నిందితుడిగా ఉండి అరెస్ట్ అయినటువంటి జనార్దన్ రావు ఆయన చెప్పినటువంటి అంశాల ప్రకారంగా ఏం చెప్తున్నారు, ఆయన జోగి రమేష్, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఈ విధమైనటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేసి షాపులకేసి ఇలాంటిదంతా కూడా ఒక పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అనేటువంటిది జనార్దన్ రావు నిందితుడు మీడియాల ముందు వాంగ్మూలం ఇవ్వటం, పోలీసులు కూడా దాన్ని రికార్డ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలు. జోగి రమేష్ పాత్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొన్ని అంశాలు, అతనితో ఈయన చాట్లు, వాట్సాప్ చాటింగ్, ఇలాంటి అంశాలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఆ వాటిల్లో అసలు జోగి రమేష్ పాత్ర ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఏంటి, తెలుగుదేశం వాళ్ళు ఎవరెవరు ఇంకా దీంట్లో ఉన్నారు, ఇవన్నీ కూడా దీని మీద సిట్ కూడా వేయటం అనేది జరిగింది. అశోక్ కుమార్ నేతృత్వంలో IPS ఆఫీసర్, దీని మీద ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది రెండిట్లో ఏంటంటే గత ప్రభుత్వం ఏంటంటే కుంభకోణం చేసింది, అన్నీ చేశారు, 5 ఏళ్ళు కొనసాగింది. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అంటారు అసలు ఏమీ జరగలేదు, కుంభకోణమే లేదు అని చెబుతారు. ఆధారాలు, డబ్బులు, కోట్లకు సంబంధించిన వ్యవహారం బయటపడ్డా. ఈ ప్రభుత్వం మాత్రం తప్పు జరిగింది, దాంట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వైసీపీ నుంచి వచ్చి ఉండొచ్చు, ఎట్లా ఉండొచ్చు, ప్రజెంట్ తెలుగుదేశం. ఇప్పుడు తంబళ్లపల్లికి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి, ఆయన వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో టికెట్ ఇచ్చారు కదా. సురేందర్ నాయుడు తెలుగుదేశం పార్టీ. సరే, వీళ్ళని సస్పెండ్ చేశారు, మేము నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నారు. దీంట్లో అన్ని వేళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ నిందితులుగా ఉన్నారు అన్నారు. కొన్ని వేళ్ళు ఇప్పుడు దోషులుగా జోగి రమేష్ వైపు, అదేవిధంగా వైసీపీ వాళ్ళ వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితులు. దీని మీద నిజంగా జోగి రమేష్ పాత్ర ఉందా, జనార్దన్ రావు చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగా ఆధారాలని మొత్తం సేకరించి ఒకవేళ జోగి రమేష్ పాత్ర ఉంటే, జోగి రమేష్ మీద ఇంకా కుట్రదారులు ఎవరైనా ఉంటే, ప్రభుత్వం మీద చేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత సిట్టు మీద ఉంటుంది. ఇప్పుడు ప్రజల్లో మరి జోగి రమేష్కు సంబంధించినటువంటి అంశము చర్చనీయాంశం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద భారాన్ని మోస్తుంది గత ప్రభుత్వంలో కుంభకోణం. అరే, ఈ ప్రభుత్వం మీద కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం చేయడం ఒకటే అయితే ప్రభుత్వం మీద కుట్రలు చేయటం, మరి జోగి రమేష్ పాత్ర ఉండొచ్చు అనేటువంటి దాని మీద. ఎందుకంటే అతను అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వివాదము, కొన్ని అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అనేకమైనవి బయటకు వస్తున్నాయి. కాబట్టి గతంలో వైసీపీ వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు, ఈయన ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలను కొనసాగించి వీళ్ళ నేర ప్రవృత్తిని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద కుట్రలు చేశారు అనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. దీంతో జోగి రమేష్ ఏంటి అని అంటే ఇప్పుడిప్పుడుగా నాకు అసలు నా పాత్రే లేదు, నాకు సంబంధమే లేదు, ఆ అవకాశం ఉంటే మీరు దమ్ముంటే నిరూపించండి అనేటువంటి విధంగా చాలా మాట్లాడుతూ వచ్చారు. వాస్తవంగా నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది, ప్రభుత్వానిదే, పోలీసులది. సిట్ వేశారు, వాళ్ళదే నిరూపించారు. అయితే ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కొంత జోగి రమేష్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు దీని మీద ఏదైనా సరే కొంత
అటాకింగ్కి వెళ్ళమనే దాని మీద వెళ్ళినట్టున్నారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు, మా జోగి రమేష్ సంబంధం లేదని. ఏం సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు కదా, ఆయనే అంటున్నాడు కదా మళ్ళీ నాకు సంబంధం ఉందని జనార్దన్ రావుతో. ఎస్, జనార్దన్ రావు ఏమి తెలియదని ఉంది అన్ని చిన్నప్పటి నుంచి అని ఆయనే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, అసలు జోగి రమేష్ జనార్దన్ రావే తెలియదని చెప్పి. మరి దీన్ని బట్టి ఎలా మరి నమ్మగలం? అందుకని జోగి రమేష్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కావాలని మా మీద కుట్రలు చేస్తుంది, వైసీపీ మీద కుట్రలు చేస్తుంది, మేము నిజాయితీగా ఉన్నాం అని చెప్పడానికి ఈ రోజున వచ్చి కనకదుర్గ గుడి దగ్గరకు వచ్చేసి ప్రమాణం చేసి నాకు సంబంధం లేదు, నా మీద కుట్రలు చేసేవాళ్ళు, మా వైసీపీ మీద కుట్రలు చేసేవాళ్ళు మనసు మార్చండి అని ఆయన వేడుకున్నాడు. ఇదంతా కూడా ఒక ప్రాపగండా డ్రామా, ఒక ప్రచారం, మాకు సంబంధం లేదని చెప్పుకోండి. ఇది నిరూపించుకోవాల్సింది ఏంటి అని అంటే, అది చట్టబద్ధంగా నిరూపించుకోవాలి. చట్టబద్ధంగా ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించిన ఆరోపణలు జనార్దన్ రావు చెప్పిన దానికి అనుగుణంగా సిట్ ఇప్పుడు ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఆ ఆధారాలన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినటువంటి క్రమంలో దాంట్లో నాకు సంబంధం లేదనేటువంటి విధంగా చట్టబద్ధంగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు జోగి రమేష్ మీద, అతని మీద ఉన్న ఆధారాలను ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత సిట్ మీద ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బతినకుండా తాత్కాలికమైనటువంటి ఈ ఎదురుదాడికి దిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభుత్వానికి మాత్రం నేను ఒక సూచన చేస్తున్నాను. ఈ ప్రభుత్వము మీరు గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఆ కూటమి చేసినటువంటి కుంభకోణాన్ని మొత్తాన్ని దాదాపుగా తవ్వారు. ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఇతర దేశాలకు సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించిన లావాదేవీలు, సూట్ కేస్ కంపెనీలు, అక్కడ గనులకు సంబంధించినటువంటి దాంట్లో బంగారపు గనులు, తవ్వకాలు, వ్యవహారం ఇవన్నీ కూడా దీని ద్వారా డబ్బులతో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు అంత కుంభకోణము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందని వెలికి తీసేటువంటి క్రమంలో ఆమెకలు వీళ్ళకి అనుకోకుండా చూసుకోవాలిగా. అవును, ఇప్పుడు అదే తరహాలో మీ తెలుగుదేశం వాళ్ళలోకి వైసీపీ వాళ్ళని తెచ్చుకున్నారు. ఒక స్క్రూటినీ లేదు, పాడు లేదు. ఆ రోజున ఎన్నికల సమయంలో ఎవరైతే వస్తున్నారు, వాడికి ఏదో చెప్పారు, టికెట్లు ఇచ్చేసినట్టు. ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి మీరు జోగి రమేష్కు సంబంధించినటువంటి పాత్ర ఏంది, పాత్రకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, కుట్ర ఏంది తేల్చడం ఒక ఎత్తు అయితే, రెండోది అసలు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నారు. మరి ఇవ్వాలి, వాళ్ళని తీసుకురావాలి, మేము నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతున్నామని చూపించుకోవాలి కదా. మరి ఆ విషయంలో ఈ కూటమి తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేదు అంటే ఏమవుతారు, జగన్మోహన్ రెడ్డి ఇదే అదును, ఆయన ఏమంటున్నాడు, ఈ మొత్తము చిన్నబాబు, నారా లోకేష్, పెద్దబాబు, చంద్రబాబు నాయుడు వాళ్ళకే ముడుపులు వెళ్తాయి. ఈ మధ్యలో ఎలాగూ పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముడుపులు వెళ్తాయి, అందుకనే మాట్లాడట్లేదు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా రాగం అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంకా టచ్ చేయలేదండి. అంతే కదా, జగన్మోహన్ రెడ్డిని కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటాడు కదా. ఇప్పుడు దీని ద్వారా ఏంటి అంటే ఈ అటాక్ పెంచడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి దానికి సంబంధించినటువంటి కుంభకోణానికి దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ కూటమి మొగ్గలోనే దీన్ని తుంచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన డౌట్ అండి, ఇప్పుడు సిట్ ఏదైతే దర్యాప్తు చేపడతా ఉందో, ఒకవేళ జోగి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కనుక ఆధారాలు సేకరించారనుకోండి, అప్పుడు జోగి సమాధానం ఏమై ఉంటుంది? మరి గుళ్ళో గిళ్ళను ప్రమాణం చేసిన ఎన్ని ఇప్పుడు ప్రజలు మరి తేడతెల్లం అయిపోద్ది కదా. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళ చేతలకి పొంతలు ఉండదండి. ఓకే, జోగి రమేష్ ఆయన చెప్పే మాటల ప్రకారంగానే జనార్దన్ రావు మాకు తెలుసు అని అంటూనే ఉంటాడు, మాకు రాజకీయ పరమైనటువంటి తప్ప ఆర్థిక లావాదేవీలు లేవు అని చెప్తారు. అది ఎంత మేరకు అనేటువంటిది మనం వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, పాత వాళ్ళే, తెలియకుండా ఏముండరు. కానీ మీరు ఈ విధమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు, అక్రమ వ్యవహారాల్లో భాగస్వాములు అయ్యారా లేదనేటువంటిదే పాయింట్. అది తెలియంత వరకు, ఆధారాలు బయటపడేంత వరకు ఇట్లాగా ఎదురుదాడి చేస్తానే అంతే, నారాసు రక్త చరిత్రలాగా అది సేమ్ అంతే ఉంటది. ఇక వాళ్ళు ఆ రోజున బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టినట్టే ఉంటది. ఇప్పటికి చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నాడు, ఆ రోజు నాకు చేతిలో కత్తి పెట్టారు, నా బొమ్మలు వేశారు, ఎంత అన్యాయంగా ఉందని. ఇప్పుడు ఇంకా అన్యాయం గురించి మాట్లాడేది ఏంది? అసలు డిఫమేషన్ కేసు ఒకటి చేయొచ్చు కదా. అసలు మీ గవర్నమెంట్ ఇప్పుడు మీది కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం మీదే, ఇక్కడ ప్రభుత్వం ఎన్డీఏ కదా.
మీరు మళ్ళీ విచారణ జరపండి. ఇప్పుడు ఆవిడ వివేకానంద రెడ్డి కుమార్తె అడుగుతున్నారు కదా, పునర్విచారణ కోసం అడుగుతున్నారు కదా, ప్రభుత్వమే కోర్టు చేయను అడుగుతున్నారు, ప్రభుత్వమే అసలు విచారణకు ఆదేశించవచ్చు కదా అంటున్నాను నేను. అట్లాగనే ఈ కేసుల్లో కూడా జోగి రమేష్కు సంబంధించినటువంటి పాత్ర ఆధారాలు కింద వస్తే ఖచ్చితంగా వీళ్ళ బండారం బట్ట బయలుదేరేదానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్యాయాలు అక్రమాలు ఒకటి కాదు అరగదు 5 ఏళ్ళు మనం చూసాం. తొవ్విన కొద్దీ కావాల్సినన్ని బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ శక్తే. ఇప్పుడు వీళ్ళు ఆ విధంగా తొవ్వి ఏం చేస్తున్నారు, కొండందో వేలకన పట్టినట్టుగా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని సగం తోగుతున్నారు. సగమే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మరి బెయిల్ వచ్చింది. బెయిల్ రావడానికి ఎవరు కారణం? మీ వీక్నెస్, మీ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఏం చేశారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము? మాకు మిథున్ రెడ్డి చాలా గొప్పడు, ఆయన ఐక్యరాజ్య సమితి వరకు అవసరం ఉంది, ఆయన అవసరము అని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందంలో పెట్టినటువంటి మేము ఎంత గౌరవం ఇస్తామని ఆయన పెట్టేటువంటి పరిస్థితి. మరి ఏంటి దానివల్ల సాధించేది? అసలు గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి కుంభకోణం, మద్యం కుంభకోణం, అది ఏమన్నా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేక అనుమానాలు ఇప్పుడు వచ్చేటువంటి. అవును, మరి అదే అట్లా ఉంటే మరి ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అస్తవ్యస్తంగా దర్యాప్తు ఉంటే ఉపయోగం ఏంది అంటున్నాను నేను అనేది. అందుకని నిష్పక్షపాతంగా కఠినంగా ఎవరుంటే వాళ్ళు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మేము అరెస్ట్ చేసాం తమ్మనబల్లి నిందితుల్ని, అదేవిధంగా మొలకల చెరుకు సంబంధించినటువంటిది, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, మేము అదే తరహాలో ఇంకా అందరిని అరెస్ట్ చేయండి, ఎవరు వెనకాల ఉండారో తేల్చండి. రెండో అంశం ఏంటి అని అంటే ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి మద్యం కుంభకోణం ఒక ఎత్తు అయితే ఇది నకిలీ మద్యానికి సంబంధించి ఇదేం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది కాదండి. ఇప్పుడు వరకు బయటపడ్డటువంటి అంశాల ప్రకారంగా చూస్తే ఇబ్రహీంపట్నం మొలకల చెరుకు సంబంధించిన 2 చోట్ల తయారీ ఉంది. కొన్ని తక్కువ బ్రాండ్స్ ఉంటాయి కదా, చీప్ లిక్కర్కి సంబంధించి క్వార్టర్స్, నిబ్స్, శాంపిల్స్ ఉంటాయి కదా, వాటి వరకే తయారీ చేశారు. వాస్తవంగా ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆఫ్రికాలో దీనికి సంబంధించినటువంటి మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయి. అది ఆల్రెడీ అతను అఫిడవిట్ లో కూడా పేర్కొన్నాడు. అంటే ఇలాంటి మద్యం తయారులు చేసేవాళ్ళు, మద్యాల వ్యాపారం చేసే వీళ్ళతో పార్టీలు, రాజకీయము, డబ్బు ప్రధానమైన రాజకీయాలు ఉంటే ఇట్లానే బొస్టు పట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తానంటే, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి నకిలీ మద్యం ఒక ఎత్తు అయితే, రెండవది మీరు అసలు ప్రైవేటు దుకాణాలకు సంబంధించినటువంటి నడిచే దుకాణాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా బెల్ట్ షాపులు ఒక సమయము, ఆ సమయపాలన లేకుండా అమ్మేటువంటి విషయాలు, అదేవిధంగా ఇష్టారాజ్యంగా రేట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ చేస్తున్నారు. దీనికి కారణము మొత్తము మద్యం షాపుల వాళ్ళు, అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళిద్దరు కుమ్మక్కైతేనే జరిగేది. ఎక్సైజ్ వాళ్ళకి తెలియకుండా వాడు మద్యం తయారు చేసి మొత్తం షాపులకి వేసి అమ్ముతుంటే ఏం చేస్తున్నా వాళ్ళు నిద్రపోతున్నారు, నెలవారీ మామూలు వస్తే తీసుకుంటున్నారు. మరి అది మద్యం సంబంధించినటువంటి అక్రమ మద్యానికి సంబంధించిన వ్యవహారం ఎక్సైజ్ వాళ్ళ వరకే పరిమితమైందా, అధికారుల వరకే పరిమితమైందా? మరి ఏమన్నా ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు తెలియకుండా జరగదు కదా ప్రతిదీ, అది మంత్రుల వరకు వచ్చిందా? మరి దాని మీద ఎక్సైజ్ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు పర్యవేక్షణ ఉందా లేదా, లేక ఆయన పాత్ర కూడా ఉందా? ఇవన్నీ తేలాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ విధమైనటువంటి బెల్ట్ షాపులు, విచ్చలవిడి మద్యం అమ్మకాలు, ఇవి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి అంశాలుగా ఉన్నాయి. కాబట్టి అక్రమ మద్యాన్ని ఉపేక్షించకూడదు. నిందితులు ఎవరున్నా సరే కఠినంగా శిక్షించాలి. ఈ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో విచ్చలవిడితనాన్ని కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వమే ఉంటుంది. థ్యాంక్ యూ.